మన జీవితంలో ఒక్కోసారి పగలంతా పనిచేసి అలిసిపోయి రాత్రి ఇంటికొస్తాం. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు మనసులో ఒకే ఒక ప్రశ్న మెదులుతుంది. నేను నా కుటుంబం కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం సరైన దారిలోనే వెళ్తున్నానా? ఈ ప్రశ్న మనలో చాలామందిని ఎప్పుడో ఒకప్పుడు తొలిచే ఉంటుంది. దీనికి సమాధానం వెతుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేయబోతున్నాం. ఈ ఒక్క ప్రశ్న చాలు. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇదొక బాధ్యత, ఒక తపన. రోజూ మనం పడే కష్టానికి, చేసే త్యాగానికి అర్థమిదే. మన పిల్లలు హాయిగా నిద్రపోతున్నప్పుడు, వాళ్ల ముఖాల్లోకి చూసినప్పుడు మనసులో ఒక అలజడి మొదలవుతుంది. నేను వాళ్లకిస్తున్నది కేవలం డబ్బు, చదువు మాత్రమేనా? లేక రేపు వాళ్లు ప్రపంచంలో తలెత్తుకు నిలబడటానికవసరమైన ధైర్యాన్ని, జ్ఞానాన్ని, సంస్కారాన్ని కూడా ఇస్తున్నానా? మనం వేస్తున్న పునాది ఎంత బలంగా ఉంది? ఈ ఆలోచన మనందరి ఒక మంచి అర్థవంతమైన జీవితానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న 6 స్తంభాలలాంటివి. మన కుటుంబం, మన ఆలోచనలు, డబ్బు, క్రమశిక్షణ, ఇతరులకు సహాయం చేయడం, వీటన్నిటినీ కలిపి చూసినప్పుడు జీవితానికొక పరిపూర్ణమైన అర్థం దొరుకుతుంది. ఆ ప్రయాణాన్ని మొదలుపెడదాం. అన్నిటికన్నా ముందు మన కుటుంబం. మనం చేసే ప్రతి పనికి, తీసుకునే ప్రతి నిర్ణయానికి కేంద్ర బిందువు అదే. మన బలం, మన బలహీనత అన్నీ అక్కడే మూడిపడి ఉంటాయి. చూడండి, కుటుంబం కోసం డబ్బు సంపాదించడం అనేది ఒక బాధ్యతే, కాదనను. కాని అంతకన్నా పెద్ద బాధ్యత ఒకటుంది. అదే వాళ్లకి సరైన దారి చూపించడం. రేపు మనం లేకపోయినా వాళ్లు తడబడకుండా నడవగలిగే దారిని నిర్మించివ్వడం. పిల్లలు మనం చెప్పే నీతి సూత్రాలు వినరు, అస్సలు వినరు. వాళ్లు మనల్ని గమనిస్తారు. మనం కష్టానికి ఎలా స్పందిస్తున్నాం, డబ్బుని ఎలా వాడుతున్నాం, ఎదుటి మనిషితో ఎలా మాట్లాడుతున్నాం, ఇవన్నీ వాళ్లొక స్పాంజ్లాగా పీల్చుకుంటారు. మనం బలంగా నిలబడితే బలంగా ఉండటం అంటే ఏంటో నేర్చుకుంటారు. మనం బాధ్యతగా ఉంటే బాధ్యత అంటే ఏంటో తెలుసుకుంటారు. మనమిచ్చే నిజమైన ఆస్తి అదే. ఒక కుటుంబ పెద్దగా మనసులో ఎప్పుడూ కొన్ని ఆందోళనలుంటాయి. నా పిల్లలు క్షేమంగా ఉన్నారా? వాళ్లకి మనకన్నా మంచి జీవితం ఇవ్వగలనా? నేను సరైన విలువలు నేర్పుతున్నానా? మన కుటుంబ భవిష్యత్తు భద్రంగా ఉందా? చివరికి నేను వాళ్లకి ఏం మిగిల్చి వెళ్తున్నాను? ఈ ప్రశ్నలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని నడిపించడానికి. ఈ ఆందోళనలే మనల్ని ఉదయాన్నే నిద్రలేపుతాయి, మనతో ఇంకాస్త ఎక్కువ కష్టపడేలా చేస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే జీవితం. పగలంతా ఆఫీస్లో హడావిడి, ఇంట్లో పిల్లలల్లరి, ఈ సందడిలో మనతో మనం మాట్లాడుకునే సమయం ఉండదు. కాని ఎప్పుడైతే పిల్లలు నిద్రపోయి ఇల్లంతా నిశ్శబ్దంగా మారుతుందో అప్పుడు మొదలవుతుంది అసలైన ఆలోచన. ఆ నిశ్శబ్దంలోనే మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడిన మాటలు, చేసిన పనులు అన్నీ కళ్లముందు కదులుతాయి. ఆ నిశ్శబ్దమే మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఆ సమయంలో వచ్చే ఆలోచనలే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. ఇంత పెద్ద బాధ్యతను మోయాలంటే దానికి తగ్గ బలం కావాలి. ఆ బలం కండల్లోంచి కాదు, మన ఆలోచన విధానం నుంచి వస్తుంది. మన ఆలోచనే మన జీవితానికి పునాది. మన జీవితంలో జరిగే సంఘటనలు మన చేతుల్లో ఉండవు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కాని వాటికి మనం ఎలా స్పందిస్తున్నాం అనేది పూర్తిగా మన చేతుల్లో ఉంటుంది. మన ఆలోచనే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జీవితాన్ని చెక్కేది పరిస్థితులు కాదు, ఆ పరిస్థితులకు స్పందించే మన ఆలోచన విధానమే. ఒకే కష్టం 2 మనుషులకు వస్తే ఒకరు కుంగిపోతారు, ఇంకొకరు ఆ కష్టాన్నుంచి పాఠం నేర్చుకుని రెట్టింపు బలంతో పైకి లేస్తారు. తేడా ఎక్కడుంది? పరిస్థితిలో కాదు, వాళ్ళ ఆలోచనలో. ఆలోచనల్లో 2 రకాలుంటాయి. 1. తొందరపాటు ఆలోచన. ఇది ఎప్పుడూ తాత్కాలిక సుఖాన్ని, తక్షణ లాభాన్ని మాత్రమే చూస్తుంది. సమస్య రాగానే భావోద్వేగంతో స్పందిస్తుంది. ఎప్పుడూ తేలికైన దారుల్ని వెతుక్కుంటుంది. ఏదైనా తప్పు జరిగితే పరిస్థితుల్ని, ఇతరుల్ని నిందిస్తుంది. 2. తెలివైన ఆలోచన. ఇది ఎప్పుడూ దీర్ఘకాలికంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం 10 ఏళ్ల తర్వాత ఎలాంటి ఫలితాన్నిస్తుందో అంచనా వేస్తుంది. సమస్య వస్తే ఆగి నిదానంగా ఆలోచించి పరిష్కారం వెతుకుతుంది. అవసరమైన కష్టాన్ని ఇష్టంగా స్వీకరిస్తుంది. జరిగినదానికి బాధ్యత తీసుకుంటుంది. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఒకసారి పెద్ద తుఫానొస్తోందని తెలిసింది. ఊళ్లవాళ్లందరూ దేవుడికి పూజలు చేయడం మొదలుపెట్టారు, తుఫాన్ రాకూడదని. కాని ఈ రైతు మాత్రం తన ఇంటి కప్పుని సరిచేసుకోవడం, పశువుల్ని సురక్షితమైన చోట కట్టేయడం, ధాన్యాన్ని కాపాడుకోవడం మొదలుపెట్టాడు. ఊళ్లవాళ్లందరూ నవ్వారు. దేవుణ్ణి ప్రార్థించకుండా ఏం చేస్తున్నావని.
అతను చెప్పాడు, ప్రార్థించడం నా పని కాదు, రాబోయే కష్టానికి సిద్ధపడటమే నా చేతుల్లో ఉన్న పని అని. తుఫానొచ్చింది, వెళ్ళిపోయింది. ఊళ్ళో చాలా నష్టం జరిగింది. కాని ఈ రైతు కుటుంబం సురక్షితంగా ఉంది. తెలివైనవాడు కష్టం రాకూడదని కోరుకోడు. వచ్చినా తట్టుకునేలా తనని తాను సిద్ధం చేసుకుంటాడు. ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన కుటుంబం కోసం ఒక బలమైన కోటను నిర్మిస్తున్నాయా, లేకపోతే ఒక చిన్న గాలివానకే కూలిపోయే పొలచని గుడిసెను గడుతున్నాయా? పిల్లవాడడిగిన ప్రతిదీ కొనివ్వడమనేది తాత్కాలిక ప్రేమ, కాని వాడి భవిష్యత్తు కోసం డబ్బు దాచడమనేది శాశ్వతమైన భద్రత. ఈ రెండిటిలో మనం దేన్ని ఎంచుకుంటున్నాం? ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడదాం. డబ్బు. దీన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. డబ్బు చుట్టూ మన జీవితాల్లో ఎన్నో అపోహలు, ఆందోళనలు ఉంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటేనే భద్రత, భవిష్యత్తు అనేవి సాధ్యమవుతాయి. డబ్బు సంపాదించటం ఒక యుద్ధంలో సగమే. దాన్ని అదుపులో ఉంచుకోవడం, దానికి యజమానిగా ఉండటమే అసలైన విజయం. చాలామంది ఎంత సంపాదిస్తున్నామనే దానిమీద దృష్టి పెడతారు, కాని ఎంత మిగులుస్తున్నాం, దాన్ని ఎలా వాడుతున్నాం అనేది అంతకన్నా ముఖ్యం. డబ్బు మనల్ని పరిపాలించకూడదు, మనమే దాన్ని పరిపాలించాలి. అది మన అవసరాలు తీర్చే ఒక సాధనం మాత్రమే. మన సేవకుడిగా ఉండాలి కాని యజమానిగా మారకూడదు. ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఒక 4 సూత్రాలున్నాయి. మొదటిది, వచ్చే ప్రతి రూపాయికి పోయే ప్రతి రూపాయికి లెక్క తెలియాలి. మన డబ్బు ఎక్కడికి వెళుతోందో మనకు తెలియకపోతే దాన్ని మనం అదుపు చెయ్యలేం. రెండవది, అప్పు అనే రాక్షసిని అదుపు చెయ్యాలి. అప్పులు మన భవిష్యత్తుని తినేస్తాయి. వాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. మూడవది, పొదుపు అనే గోడ కట్టుకోవాలి. జీవితంలో తుఫానులు ఎప్పుడొస్తాయో చెప్పలేము. అలాంటప్పుడు మనల్ని కాపాడేది ఈ పొదుపే. నాలుగవది, భవిష్యత్తు కోసం విత్తనాలు నాటాలి. అంటే తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. మన డబ్బు మనకోసం పనిచేసేలా చేయాలి. 2 స్నేహితులుండేవారు. ఒకతను నెలకి 2 లక్షలు సంపాదించేవాడు. పెద్ద ఇల్లు, ఖరీదైన కారు అన్నీ ఉన్నాయి. కాని ఎప్పుడూ చూసినా అప్పులు గురించే మాట్లాడేవాడు. నెల చివరికొచ్చేసరికి చేతులు ఏమీ ఉండేవిగావు. రెండో అతను నెలకి 60,000 సంపాదించేవాడు. చిన్న ఇల్లు, సాధారణమైన జీవితం, కాని ప్రశాంతంగా ఉండేవాడు. పిల్లల చదువుల కోసం, వాళ్ల భవిష్యత్తు కోసం ప్రణాళికతో డబ్బు దాచేవాడు. అతనికి ఎలాంటి అప్పులు లేవు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరిలో నిజమైన ధనవంతుడెవరు? ఎక్కువ సంపాదించేవాడా, లేక ఉన్నదాన్ని తెలివిగా నిర్వహించేవాడా? సంపాదన కాదు, మన ఆర్థిక క్రమశిక్షణే మన భద్రతను నిర్ణయిస్తుంది. ఒక్క 1000 రూపాయలు చాలా చిన్న మొత్తంగా అనిపిస్తోంది కదా. రోజూ అనవసరంగా చేసే ఖర్చు, లేదా సరదాగా కొనే వస్తువు. కాని ఈ చిన్న మొత్తమే మన భవిష్యత్తును ఎంతలా దెబ్బతీస్తుందో తెలుసా? నెలకు కేవలం 1000 రూపాయలు అనవసరంగా ఖర్చు పెడితే 20 ఏళ్లలో అది ఎంతవుతుందో తెలుసా? దానిమీద వచ్చే వడ్డీని కూడా కలుపుకుంటే అది కొన్ని లక్షలవుతుంది. ఆ డబ్బుతో మన పిల్లల ఉన్నత చదువు పూర్తయ్యేది, లేదా ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేవాళ్లం. ఒక చిన్న చిల్లు పెద్ద ఓడను ఎలా ముంచుతుందో, ఒక చిన్న అనవసరపు ఖర్చు మన ఆర్థిక భవిష్యత్తును అలానే ముంచుతుంది. ఇప్పటివరకు మనం సరైన ఆలోచన గురించి, ఆర్థిక ప్రణాళిక గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ రెండూ గాలిలో నిలబడవు. వాటికొక బలమైన పునాది కావాలి. ఆ పునాదే క్రమశిక్షణ. గొప్ప జీవితాలు ఒక్కరోజులో ఎవరో ఇచ్చిన స్ఫూర్తితో నిర్మించబడవు. అవి రోజూ క్రమం తప్పకుండా చేసే చిన్న చిన్న పనులతో, అంటే అలవాట్లతో నిర్మించబడతాయి. ఒకరోజు ఉత్సాహంగా వ్యాయామం చేసి ఆ తర్వాత నెల రోజులు మానేస్తే ఆరోగ్యం రాదు. రోజూ అరగంట నడుస్తే వస్తుంది. ఒకరోజు రాత్రంతా చదివి పరీక్ష పాస్ అవ్వలేం. రోజూ కొంచెం కొంచెం చదివితేనే విజయమొస్తుంది. క్రమశిక్షణ అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా చెయ్యాల్సిన పనిని సరైన సమయంలో చెయ్యడమే. ఒక చిన్న మంచి అలవాటు చూట్టానికి నీటి చుక్కలా ఉంటుంది. మొదటి రోజు దాని ప్రభావం ఏమీ కనిపించదు. కాని అదే పనిని రోజూ చేస్తూ ఉంటే ఒక ఏడాదికి అదొక చిన్న నీటి గుంతలా మారుతుంది. 5 ఏళ్లకు ఒక చెరువులా తయారవుతుంది. 20 ఏళ్ల తర్వాత చూస్తే అది కొన్ని వేల మందికి ప్రాణం పోసే ఒక పెద్ద సరస్సుగా మారుతుంది. రోజూ 25 రూపాయలు దాచడం, రోజూ 10 పేజీలు చదవడం, రోజూ కుటుంబంతో ఒక అరగంట మాట్లాడటం, ఈ చిన్న అలవాట్లే కాలక్రమేణా మన జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును మారుస్తాయి. మనం క్రమశిక్షణగా ఉండటం మనకు మాత్రమే కాదు, మన పిల్లల భవిష్యత్తుకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు మన సలహాలు వినరు,
మనల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళు నిశ్శబ్దంగా మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం రోజు ఉదయాన్నే లేస్తే వాళ్లకు అదే సాధారణం అనిపిస్తుంది. మనం కష్టపడి పనిచేస్తే కష్టపడటమనేది వాళ్లకు అలవాటవుతుంది. మనం చెప్పే సాకులు వాళ్లకు రేపు వాళ్లు వాడుకునే కారణాలవుతాయి. మనం ప్రదర్శించే బలమే వాళ్లకు మనమిచ్చే నిజమైన వారసత్వం. ఆస్తులివ్వడం కాదు, ఆస్తులను సృష్టించుకోగల, కాపాడుకోగల క్రమశిక్షణను వారసత్వంగా ఇవ్వాలి. మనం బలంగా తయారయ్యాక, మన కుటుంబం భద్రంగా ఉన్నాక, మన బాధ్యత అక్కడితో అయిపోదు. నిజానికి అక్కడ్నుంచే అసలైన బాధ్యత మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న సమాజం పట్ల మనకొక కర్తవ్యం ఉంటుంది. మనం బలంగా తయారవ్వడం వెనుకున్న అసలైన ఉద్దేశ్యం మనల్ని మనం పైకి లేపుకోవడానికే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ని కూడా పైకి లేపడానికే. ఒక చెట్టు పెరిగి పెద్దదైతే అది తన నీడను, ఫలాలను తనకోసమే ఉంచుకోదు, దారినపోయే ప్రతి ఒక్కరికీ పంచుతుంది. మన బలం, మన జ్ఞానం, మన సంపద ఇతరులకు ఉపయోగపడినప్పుడే వాటికొక సార్థకత వస్తుంది. లేకపోతే అది కేవలం స్వార్థమవుతుంది. సహాయం అనగానే అందరికీ డబ్బే గుర్తొస్తుంది. కాని సహాయమంటే కేవలం మన జేబులో ఉన్నది ఇవ్వడం కాదు, మన హృదయంలో ఉన్నదాన్ని పంచుకోవడం, మన సమయాన్నివ్వడం, మనకున్న జ్ఞానాన్ని నలుగురికి చెప్పడం, కష్టంలో ఉన్నవాడికి ధైర్యం చెప్పే ఒక మంచి మాట, తడబడుతున్నవాడికి ఆసరాగా ఇచ్చే ఒక చెయ్యి, ఇవన్నీ నిజమైన సహాయాలే. డబ్బుతో చేసే సహాయం కంటే ఇవి కొన్నిసార్లు చాలా విలువైనవి. జీవితంలో అన్నిటికంటే విలువైన సంపద ఒక మంచి పేరు. ఆయన మాట ఇస్తే తప్పడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా సహాయం దొరుకుతుంది అని నలుగురు అనుకునేలా బతకడం. ఈ పేరునే డబ్బుతో కొనలేం. ఇది కొన్ని సంవత్సరాల మన ప్రవర్తన, మన నిజాయితీ, మన మంచితనంతో మాత్రమే సంపాదించుకోగలం. డబ్బు వస్తుంది, పోతుంది, ఆస్తులు కరిగిపోవచ్చు, కాని మనం సంపాదించుకున్న మంచి పేరు ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మన తరువాత మన పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి అదే. ఇప్పటిదాకా మనం విడివిడిగా చూసిన ఈ అంశాలన్నిటినీ కలిపి చూస్తే ఒక పరిపూర్ణ జీవితానికి మార్గం కనిపిస్తుంది. జీవితమంటే కేవలం ఒక్కదాంట్లో విజయం సాధించడం కాదు, అన్నిటినీ సమన్వయం చేసుకోవడం. మన కుటుంబం మనం చేసే ప్రతి ప్రయాణానికి కారణం, మనం ఎవరికోసం కష్టపడుతున్నామో గుర్తుచేస్తుంది. మన ఆలోచన మన ప్రయాణంలో దారిచూపే దిక్సూచి, ఏది సరైనదో ఏది తప్పో మనకు చెబుతోంది. డబ్బు ఈ ప్రయాణాన్ని సాఫీగా సాగించడానికి అవసరమైన ఒక సాధనం అంటేకాని గమ్యం కాదు. క్రమశిక్షణ ఈ ప్రయాణంలో మనం నిర్మించుకునే మార్గానికి పునాది. ఇది లేకపోతే ఏదీ నిలబడదు. మానవత్వం అంటే ఇతరులకు సహాయం చేయడం మన ప్రయాణం యొక్క అసలైన గమ్యం మరియు ప్రయోజనం. చివరిగా జీవితం మన నుంచి ఏమి కోరుకుంటుందంటే మన కుటుంబానికి ఒక బలమైన వేరులా ఉండమంటుంది. ఎంత పెద్ద తుఫానొచ్చినా వాళ్లని పడిపోకుండా పట్టుకొనుండే వేరులా, మన పక్కనున్నవాడికి, మన సమాజానికి అవసరమైనప్పుడు ఆసరా ఇచ్చే ఒక చెయ్యిలా ఉండమంటుంది. మన తరువాత రాబోయే తరానికి దారి చూపించే ఒక దీపంలా, ఒక తెలివైన పెద్దలా ఉండమంటుంది. ఈ మూడింటినీ మనం చేయగలిగినప్పుడు అదే పరిపూర్ణమైన జీవితానికి సరైన మార్గం. ఈ మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం.